పార్లమెంట్ ఎన్నికలకు మరో 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 5గురికి చోటు దక్కింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి స్థానం నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్, చేవెల నియోజకవర్గం నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి గాను మల్లు రవిని అభ్యర్థులుగా ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. రాబో లోక్సభ ఎన్నికలకు గాను 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 57 మంది అభ్యర్థులతో కూడిన అభ్యర్థుల మూడవ జాబితాను కాంగ్రెస్ గురువారం విడుదల చేసింది. బెంగళూరు నార్త్ నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంవి రాజీవ్ గౌడ, గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత అమిత్ చావ్డా గుజరాత్ ఆనంద్ నుంచి బరిలోకి దిగనున్న కీలక అభ్యర్థుల్లో ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం 4 రాష్ట్రాల నుంచి సిట్టింగ్ లోక్సభ ఎంపీ, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ రాష్ట్రంలోని జోర్హాట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్ ప్రస్తుతం కుటుంబానికి కంచుకోటగా భావించే చింద్వారా నుండి పోటీ చేయనున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ జలోర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.